హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము చోలే మసాలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దాని కాబూలి శనగలు కూడా అంటారు. ఈరోజు మనం ఎలా చేయాలో చేసి చూపిస్తా, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కాబూలి శనగలు. దీంతో మనం కూర చేసుకుందాము. ఇవి 1/2 kg కాబూలి శనగలు. ఇప్పుడు మనం ఇవి కడిగి పెట్టుకుందాము. 2-3 సార్లు బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చోలే మసాలా చేసుకుంటున్నాము. దానికోసం మనం కాబూలి శనగలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవి నైటే నానబెట్టినాను. ఇప్పుడు పొద్దున నానేసరికి ఇట్లా అయినాయి చూడండి. ఇప్పుడు దీన్ని మనము 2-3 సార్లు ఆల్రెడీ కడుక్కున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇట్లా నానినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ మనం కుక్కర్లోకి వేసుకొని ఉడికించుకుందాము. ఇవి ఆల్రెడీ కడిగి పెట్టినా నేను. చూడండి, అన్నీ దీంట్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్ని దీంట్లో వేసుకొని దీంట్లో మనం తగిన నీళ్ళు వేసుకోవాలి. చూడండి, ఇట్లా మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము, కొద్దిగా పసుపు వేసుకుందాము, కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టి 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ దీని మీద పెట్టుకుందాము. 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాము. 5 విజిల్ వచ్చినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళని దీంట్లో వంపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనం 1/2 kg చోలే తీసుకున్నాము, అంటే కాబూలి శనగలు. దానిలోకి 5 ఉల్లిగడ్డలు, 7 టమోటాలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, ఇవి చెక్క లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, గరం మసాలా. ఇప్పుడు మనము ఈ ఉల్లిగడ్డల్ని కట్ చేసి మిక్సీకి వేసుకుందాము. ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్ని ఇట్లా కట్ చేసుకున్నాము. ప్లేట్లోకి తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకుందాము. ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్నాము. ఇవి కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసినాక చూపిస్తాను. అల్లం కూడా ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు మిక్సీలో వేసుకొని కట్ చేసిన ఉల్లిగడ్డలు మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటి జార్లో వేస్తున్నాము. దాంట్లోకి చెక్క లవంగాలు, యాలకులు, అల్లము, ఎల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ టమాటాలు కూడా మనం మిక్సీకి వేసుకుందాము. ఇవి కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.
స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకుందాము. హీట్ అయినాక ఆయిల్ పోసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఎక్కువనే పడుతుంది కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను, బిర్యానీ ఆకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు. ఇట్లా వేగినాక ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ వేయాలి. ఇది బాగా వేగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా వేగాలి. మీకు వేగినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేగాలి బాగా. ఇంకా కొంచెం దగ్గరికి వేగాలి. ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా వేగాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్న టమాటా పండ్ల పేస్ట్ వేసుకోవాలి. చూడండి, టమాటా పండ్ల పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకున్నాము. చూడండి, ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఉడికి మనకు గ్రేవీ లెక్క కావాలి. ఇది పచ్చితనం అంతా పోయిన వరకు మనం వేయించుకోవాలి. ఇది ఇట్లనే కాసేపు మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఇలా బాగా కొంచెం బాగా ఇది ఉడకాలి. ఇది పచ్చితనం అంతా పోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా ఉప్పు వేసుకుందాము. మనం ఆల్రెడీ కాబూలి శనగలో ఉప్పు వేసి ఉడికించున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా చూసేసుకుందాము. ఇప్పుడు మనము కొద్దిగా కారం వేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు గరం మసాలా పొడి వేసుకోవాలి, 2 స్పూన్లు గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం కాసేపు ఉడికించుకుందాము. చూడండి, ఇలా బాగా ఉడికింది కదా ఇది. ఇప్పుడు మనం దీంట్లో కాబూలి శనగలు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఇవి వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా ఈ నీళ్లు, ఇప్పుడు ఇదేమో నీళ్లు వేసుకున్నాం దీంట్లో. ఇవన్నీ బాగా ఉడకాలి. స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి. నాకు ఇంకొద్ది నీళ్లు పడతాయి, వేస్తాను. ఆల్రెడీ ఉడికినాయి కానీ దీనికి ఉప్పు కారం పసుపు అన్ని పట్టాలి కదా, కొంచెం ఉడకనియాలి ఇవి. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్నాము. ఈ గ్రేవీ అనేది కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. 10 నిమిషాలు అయింది. మూత తీసుకొని చూద్దాము. చూడండి, బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కసూరి మేతి ఇలా నలిపి వేసుకోవాలి. ఇలా పొడిగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసి వేసుకుందాము.
ఇప్పుడు రెండేసాం, కుక్కర్ 2 నిమిషాలు పెడదాము. అప్పుడు మనకి చోలే మసాలా రెడీ అయిపోతుంది. ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్, ఉప్పు తగినంత వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్ ఉడకనిద్దాము. చోలే మసాలా రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. పూరీలోకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.